నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి సిఓపిడి. అసలు సిఓపిడి అంటే ఏంటి, కాజెస్, ట్రీట్మెంట్, సిమ్టమ్స్ వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడి, సి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్. క్రానిక్ అంటే దీర్ఘకాలిక, అబ్స్ట్రక్టివ్ అంటే ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో గాలి ప్రసరణకు ఇబ్బంది కలిగించే వ్యాధి. అంటే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల శ్వాసనాళాల్లో గాలి ప్రసరణ ఇబ్బంది కలిగించే వ్యాధిని సిఓపిడి అంటాం. దీన్ని ఈ మధ్య లంగ్ అటాక్ అని కూడా అంటూ ఉన్నారు. నార్మల్గా మనం సిఓపిడి పేషెంట్స్లో ఏమవుతుందనేది తెలుసుకోవాలంటే, మనం తీసుకున్న గాలి మన ముక్కుల ద్వారా వెళ్ళి ఈ గాలిగొట్టమైన ట్రెకియా ద్వారా వెళ్ళి రెండు ఊపిరితిత్తులకి ప్రసరణ జరుగుతుంది. అక్కడి నుంచి మనం తీసుకున్న గాలిలోని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది మన బ్లడ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ సిఓపిడి పేషెంట్స్లో ఈ శ్వాసనాళాలు ఏవైతే ఉన్నాయో ఈ ట్రెకియా, దాని నుంచి వచ్చే ఈ బ్రాంకై కానీ బ్రాంక్యూల్స్ కానీ లోపల వాపు ఏర్పడడం జరుగుతుంది. ఇప్పుడు మన కళ్ళల్లో ఏదైనా నలుసు పడినప్పుడు ఎట్లా కళ్ళు ఎర్రగా అయ్యి వాపు ఏర్పడి నీళ్లు కారుతాయో, అదేవిధంగా ఈ శ్వాసనాళాల్లోని పొర వాపు ఏర్పడడం వల్ల గల్ల చేరడము, శ్వాసనాళాల యొక్క క్యాలిబర్ చిన్నదైపోవడము జరుగుతుంది. దానివల్ల గాలి ప్రసరణకు ఇబ్బంది అనేది జరుగుతుంది. కేవలం ఈ శ్వాసనాళాల్లో మాత్రమే కాదు, సిఓపిడిలో ఊపిరితిత్తుల్లోని సూక్ష్మ భాగాలైన ఆల్వేలై అనేవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. మన ఊపిరితిత్తులు చూసుకున్నట్లయితే దాంట్లో సూక్ష్మ భాగాలైన ఆల్వేలై అని ఉంటాయి. వాటిని గాలి సంచులు లేదా గాలి గదులు అంటాం. ఇవి కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయి. ఇవి వాటి యొక్క ఎలాస్టిసిటీని కోల్పోయి పటుత్వాన్ని కోల్పోవడం ఈ సిఓపిడిలో జరుగుతుంది. దానివల్ల మనం తీసుకున్న గాలిలోని ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల వీరికి ఆయాసం రావడం లాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఓకే. సో డాక్టర్ గారు, అసలు సిఓపిడి అనేది ఎందుకు వస్తుంది? మెయిన్ రూట్ కాసెస్ ఏ విధంగా ఉంటాయి? ఈ సిఓపిడి అనేది ప్రధానంగా మనం చూసినట్లయితే స్మోకర్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ నాన్ స్మోకర్స్లో కూడా సిఓపిడి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఎక్కువ స్మోకర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ప్రిడామినెంట్గా ఇది వరకు మేల్స్లో ఎక్కువగా చూసేవాళ్ళము, అలాగే 50 years పైబడిన వాళ్ళలో ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య ట్రెండ్ తీసుకున్నట్లయితే ఇది నాన్ స్మోకర్స్లో, ఫిమేల్స్లో కూడా ఈ సిఓపిడి ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. దీనికి కారణము నాన్ స్మోకర్స్ అయినప్పటికీ కూడా పాసివ్ స్మోకింగ్కి ఎక్స్పోజ్ అవ్వడం. అంటే స్మోకింగ్ చేయని వారు కూడా ఈ స్మోక్ చేసి వదిలిన పొగని పీల్చడము, లేదా ఈ సిగరెట్ టిప్ యొక్క స్మోక్ని పీల్చడము చేసినట్లయితే దాన్ని పాసివ్ స్మోకింగ్ అంటాం. అలాగే ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ద్వారా పక్కన ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ సిఓపిడి బారిన పడే అవకాశాలు ఉంటాయి. అది మాత్రమే కాకుండా కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ అని కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి మన ఊపిరితిత్తుల్లో. అది మన ఊపిరితిత్తుల్లో జరిగే డ్యామేజ్ని రిపేర్ చేయడానికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే జన్యుపరంగా ఈ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళలో సిఓపిడి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రస్తుతం కాలుష్యం పెరుగుతూ ఉంది, ఇండస్ట్రియల్ పొల్యూషన్ పెరుగుతోంది. సరిగ్గా పొల్యూషన్ స్టాండర్డ్స్ ఫాలో కాకుండా ఈ స్మోక్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా జనరల్ పాపులేషన్లో సిఓపిడి ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉంది. అలాగే విలేజెస్లో తీసుకున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని ఊళ్ళలో లేదా పెద్ద స్కేల్లో వంట చేయాల్సి వచ్చినప్పుడు కట్టెల పొయ్యి యూసేజ్ ఉండడము, సరిగ్గా ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ బయటికి వెళ్ళడానికి సప్లై లేకపోవడము, ఈ కండిషన్స్లో కూడా సిఓపిడి బారిన పడే అవకాశం ఉంది. కానీ ప్రధానమైన కారణం అయితే స్మోకింగ్. చాలామందికి మనం స్మోకింగ్ చూసినట్లయితే ఈ సిగరెట్ స్మోకింగ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న నికోటిన్ అనే సబ్స్టెన్స్ వల్ల దానికి అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. అది బ్రెయిన్లో మనల్ని అడిక్ట్ చేస్తుంది అనమాట, ఎగ్జైటేటరీ న్యూరాన్స్ని అడిక్షన్ డెవలప్ అవ్వడం వల్ల. సో కానీ ఈ నికోటిన్ కాకుండా టార్, ఇంకా 700 to 800 హార్మ్ఫుల్ కెమికల్ సబ్స్టెన్సెస్ ఈ సిగరెట్ స్మోక్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల పొరల్లో లైనింగ్స్ని డ్యామేజ్ చేసి ఈ సిఓపిడికి కారణమవుతూ ఉంటాయి. సో మనకి కాలర్ రెడీగా ఉన్నారండి. కరీంనగర్ నుంచి స్వాతి కాల్ చేశారు. స్వాతి గారు చెప్పండి. హలో మేడం. నమస్తే అమ్మా. మేడం, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. ఓకే. 3-4 years అవుతుంది. ఓకే. అంటే ఫ్రీగా నేను తీసుకోలేకపోతున్నాను. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం లేదు, బ్లడ్ తక్కువ ఉంది అందుకే అట్లా అవుతుంది అని చెప్తున్నారు. నాకు ఏ హార్డ్ స్మెల్ కూడా, ఆల్ అవుట్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఏ స్మెల్ కూడా తీసుకోలేకపోతున్నాను. ఓకే. దాని దగ్గరికి వెళ్తే బ్రీతింగ్ రావట్లేదు నాకు. ఓకే. అయితే ఆస్తమా ఉంది ఏమో అనేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆస్తమా ఏం లేదు, లంగ్స్ క్లియర్గానే ఉన్నాయంటున్నారు వాళ్ళు. ఓకే. అయినా కూడా నాకు బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాను ఫ్రీగా. అంటే చూసే వాళ్ళకు ఓకే కంప్లీట్గా తీసుకుంటున్నాను అని అంటున్నారు, కానీ నాకు షార్ట్ బ్రీత్ తీసుకున్న ఫీలింగ్ ఉంది. ఓకే.
పిఎఫ్టీ టెస్ట్ ఏమన్నా చేశారమ్మా మీకు? పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేశారు మేడం. ఓకే, నార్మలే వచ్చింది. ఓకే. ఇది కొన్నిసార్లు ఆస్మాలో కూడా రకాలు ఉంటాయమ్మా. ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్మా అని ఉంటుంది, డ్రగ్ ఇండ్యూస్డ్ ఆస్మా అని ఉంటుంది. కొంతమందికి కొన్ని స్పెల్స్ స్పెసిఫిక్గా పడకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే నార్మల్ కండిషన్స్లో ఉన్నప్పుడు బ్రీతింగ్ నార్మల్గానే ఉండొచ్చు. బట్ ఏదైనా పడంది మీరు పీల్చినప్పుడు ఆ శ్వాసనాళాలు అనేవి కుదించుకుపోయి మీకు ఈ డిఫికల్టీ అనేది క్రియేట్ అవుతూ ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఆ సిమిలర్ సిచ్యువేషన్ మీకు ఎప్పుడైతే ఆ ప్రాబ్లం వస్తుందో ఆ టైంలో మనం ఈ పిఎఫ్టీ టెస్ట్ కానీ చేసినట్లయితే, ఆ టైంలో ఎగ్జామిన్ చేసినట్లయితే ఇది బయటపడే అవకాశం ఉంటుంది. రెండోది, మీకు ఈ సమస్య వల్ల మీకు బ్రీతింగ్ ఇష్యూ వస్తూ ఉంది కాబట్టి ట్రిగ్గర్స్ని, అంటే ఏవైతే మీకు ఈ ఆయాసం కలగజేస్తున్నాయో, స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ స్మెల్స్ కానివ్వండి, డస్ట్ కానివ్వండి, ఆల్ అవుట్ కానివ్వండి, అగరబత్తులు కానివ్వండి, వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. రెండోది, ఈ సిమిలర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పిఎఫ్టీ టెస్ట్ చేసి ఆ బ్లాకేజ్ కానీ ఉంది మీకు ఎయిర్వేస్లో అంటే దానికి తగ్గట్టు ఇన్హేలర్ థెరపీ వాడితే ఆ ప్రాబ్లం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, బ్రీతింగ్ ప్రాబ్లం అనేది డిఫరెంట్ అదర్ కాజెస్ వల్ల కూడా ప్రెసిపిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, సైకలాజికల్ స్ట్రెస్ ఉన్నా, రెండోది బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా, లేదా మన సరైన ఆహారపు అలవాట్లు లేకుండా మనము ఉండవలసిన దానికన్నా ఒబీస్గా ఉన్నా కూడా ఇవన్నీ కూడా నార్మల్ బ్రీతింగ్ని కొంత హ్యాంపర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అదర్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా మనం వెతకాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, సిఓపిడి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిఓపిడి నాకు చెప్పినట్లు శ్వాసనాళాలు మరియు ఆల్వేలై రెండు ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ప్రధానంగా సిఓపిడితో బాధపడే వారికి ప్రధానంగా కాఫ్ అనేది ఉంటుంది. సో దీర్ఘకాలికమైన దగ్గు అంటే 3 వారాల కన్నా ఎక్కువ రోజులు దగ్గు ఉండడము, గల్ల శ్లేష్మం చేరడము, ఫ్లమ్ చేరుతూ ఉంటుంది, లేదా పొద్దున్నే లేచిన వెంటనే గల్ల బయటకు వస్తుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ లక్షణాలు ఉండడము మరియు శ్వాస తీసుకునే దానికి ఇబ్బంది పడ్డము. యూజువల్గా ఒక 1/2 కిలోమీటర్ నడిచే వాళ్ళు ఈ జబ్బు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ 10 అడుగులు వేసిన ఆయాసం రావడము, రెస్ట్లో ఉన్న ఆయాసం రావడము వంటి సిమ్టమ్స్ ఉంటాయి. మరియు పిల్లి కూతల్లాగా రావడం అంటే శ్వాస తీసుకునేటప్పుడు సౌండ్స్ లాగా వస్తాయి. ఈ శ్వాసనాళాలు సన్నగా అయిపోవడం వల్ల దానిలో నుంచి గాలి ప్రసరించినప్పుడు కుయ్ అని సౌండ్ రావడము, దీన్ని వీజింగ్ సౌండ్స్ అంటారు. ఈ లక్షణాలు ప్రిడామినెంట్గా ఉంటాయి. కానీ ఈ సిఓపిడి అనేది ఒక ప్రోగ్రెసివ్ డిజీజ్. సో జబ్బు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సిమ్టమ్స్ పెరుగుతూ వస్తాయి. జబ్బు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో తగ్గిపోతూ వస్తాయి. దానివల్ల ఈజీ ఫెటీగబిలిటీ అంటాం. అంటే ఈజీ ఫెటీగబిలిటీ అంటే ఏంటంటే కొంచెం పని చేసినా అలసిపోవడము, ఇదివరకు అది లేకపోతే ఈ కొత్తగా డెవలప్ అవ్వడం ఈజీ ఫెటీగబిలిటీ. అలాగే చేతులు కాళ్ళు బ్లూగా మారిపోవడము జరుగుతూ ఉంటుంది. ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గే కొద్దీ మన ఊపిరితిత్తులకి గుండెకి మధ్య రక్తనాళాలు ఉంటాయన్నమాట. దాన్నే పల్మనరీ ఆర్టరీస్ అంటాం. వాటిల్లో ప్రెషర్ పెరిగి పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అనేది రావచ్చు. ఆ పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు అది గుండె మీద కూడా ప్రెషర్ని ఏర్పరిచి మనకి కాళ్ళవాపులు రావడం వంటి సిమ్టమ్స్ ఉంటాయి. కాళ్ళవాపులు ఉన్న వెంటనే చాలామంది ఇది హార్ట్ ప్రాబ్లమ్ అనో, కిడ్నీ ప్రాబ్లమ్ అనో ఆ ప్రాబ్లమ్స్ని ఎవాల్యుయేట్ చేస్తుంటారు, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉందను. కానీ ఈ సిఓపిడి వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల కూడా ఈ కాళ్ళవాపులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది సిఓపిడి పేషెంట్స్లో గాలి తీసుకోవడం ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ మెటబాలిజం అనేది పెరుగుతుంది. ఊపిరితిత్తులు పనిచేయాల్సిన దానికన్నా ఎక్కువ పనిచేస్తాయి. దానివల్ల వెయిట్ లాస్ ఉంటారు. అట్లాగే ఈ సిఓపిడి వల్ల అలసట వల్ల వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. బయటికి వెళ్ళలేకపోవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం వల్ల సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ యాక్టివిటీ కూడా తగ్గుతుంది. దానివల్ల ఇంట్లోనే వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకోవడం వల్ల కొంతమంది ఏజ్డ్ పీపుల్ డిప్రెషన్కి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఈ సిఓపిడి వల్ల ఈ సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా సిఓపిడిలో పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినప్పుడు చేతులు వణుకు రావడము, అలాగే బ్రెయిన్లో ఈ CO2 ఎఫెక్ట్ ఎక్కువ అవ్వడం వల్ల మత్తు ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాం. చాలామందిలో ఈ CO2 ఎక్కువ అవడం వల్ల ఎక్కువసేపు పొద్దున పూట నిద్రపోతూ ఉంటారు. ఇంట్లో చూసినట్లయితే ఈ సిఓపిడి పేషెంట్స్ ఊరికే నిద్రపోతుంటారని చాలామంది వాళ్ళ అటెండర్స్ కంప్లైంట్ చెప్తూ ఉంటారు. కానీ అది కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల జరుగుతుంది. అలాగే వదిలేస్తే కార్బన్ డైఆక్సైడ్ నార్కోసిస్ అంటాం. అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువ ఈ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూసి కోమాలోకి వెళ్ళే అవకాశం కూడా వీళ్ళల్లో ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, సిఓపిడి అండ్ ఆస్తమా రెండు కూడా లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే కాబట్టి ఈ రెండింటిని మేజర్గా ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు? మెయిన్ డిఫరెన్సెస్ ఏంటి? సో ఈ సిఓపిడి, ఆస్తమా రెండు కూడా శ్వాసకోశ వ్యాధులకు సంబంధించింది, శ్వాసనాళాలని అఫెక్ట్ చేసే జబ్బే. కానీ ఇందాక నేను చెప్పినట్టు సిఓపిడిలో మనకి శ్వాసనాళాలు మాత్రమే కాదు, సూక్ష్మ భాగాలైన ఆల్వేలై కూడా దెబ్బతింటాయి. దానివల్ల ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మనం బ్లడ్ టెస్ట్ చేసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ సిఓపిడి పేషెంట్స్లో హైగా ఉంటాయి. వేరాస్ ఆస్మాలో ఈ ఆల్వేలై పెద్ద దెబ్బతినవు. మెయిన్గా ఆస్మా ఈజ్ కన్సర్న్డ్ విత్ ద ఎయిర్వేస్, అంటే ఈ శ్వాసనాళాలను మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది.
అండ్ ఇది అలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ ఆస్మా ఉన్న వాళ్ళకి కళ్ళు జిల్లలు రావడము, తుమ్ములు ఎక్కువ రావడము, ఒంటి జిల్లలు రావడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ సెకండ్ థింగ్, ఆస్మా ఈజ్ అ రివర్సిబుల్ ఎయిర్వే డిసీజ్. అంటే మనం కరెక్ట్గా ట్రీట్ చేస్తే లంగ్స్ నార్మల్సీకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సకాలంలో ట్రీట్ చేసి కరెక్ట్ వైద్యం కానీ అందిస్తే ఈ ఆయాసము, దగ్గు, గల్లా ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోయి ఆస్మా కంట్రోల్లోకి వస్తుంది. వేరే సిఓపిడిలో వన్స్ డ్యామేజ్ జరిగింది అంటే ద డ్యామేజ్ బికమ్స్ ఇర్రివర్సిబుల్ ఇన్ సిఓపిడి. అండ్ సిఓపిడి ప్రోగ్రెసివ్ డిజీజ్. వేరే ఆస్మా అనేది సీజనల్గా కోల్డ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, పర్టికులర్ ట్రిగ్గర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే ప్రెసిపిటేట్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అండ్ బ్రాంకోడైలేటర్ రివర్సిబిలిటీ టెస్ట్ అనేది చేయడం ద్వారా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్. సో డాక్టర్ గారు, సిఓపిడిని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? సిఓపిడిని డయాగ్నోస్ చేయడానికి ప్రప్రథమంగా సిఓపిడి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఈ జబ్బు ఎలా ఉంటుందనే దాని మీద మెయిన్ అవగాహన అవసరం. ఇది పేషెంట్స్కి, కుటుంబ సభ్యులకు కూడా అవసరం. ఇందాక నేను చెప్పినట్లు దీర్ఘకాలిక దగ్గు, గల్ల రావడము, కొంచెం దూరం నడిస్తే ఆయాసం రావడము, పిల్లి కూతలు రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించినట్లయితే ఇంకేదన్నా కారణాల వల్ల దీర్ఘకాలిక దగ్గు ఉందా అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దీనికి చెస్ట్ ఎక్స్రే తీసి చూస్తాము. దాంట్లో నిమోనియా కానీ, టీబీ కానీ, లేదా ప్లూరల్ ఎఫ్యూజన్ అంటే నీరు చేరడం కానీ, ఇతరత్ర సమస్యలు ఏమన్నా కారణంగా ఉన్నాయా అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. కానీ దీని గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోసిస్ అనేది పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ స్పైరోమెట్రీ. దీంట్లో పేషెంట్కి ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ డివైస్ ఇచ్చి దాంట్లోకి వీలైనంత బలంగా, ఫోర్స్ఫుల్గా గాలి ఊదమని చెప్తాము. సో అలా ఊదినప్పుడు ఆ గాలి ఎంత ఫోర్స్లో లంగ్స్ ఊదగలుగుతున్నాయి అనేది ఒక కంప్యూటర్కి కనెక్ట్ చేసి అనలైజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా లంగ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది అసెస్ చేయడం జరుగుతుంది. 80% కన్నా ఎక్కువ ఉంటే నార్మల్స్తో పోలిస్తే బాగున్నట్టు, అదే 50 to 70% ఉంటే మైల్డ్ ఉన్నట్టు, 50% కన్నా తక్కువ ఉంటే 30% 50% మోడరేట్ ఉన్నట్టు, 30% కన్నా తక్కువ ఉంటే వెరీ సివియర్ ఉన్నట్టు మనం అసెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ శ్వాసనాళాల్లో ఇబ్బంది ఉంది, అబ్స్ట్రక్షన్ ఉంది అని మనం కనిపెట్టినట్లయితే ఇందాక మాట్లాడినట్టు బ్రాంకోడైలేటర్ రివర్సిబిలిటీ టెస్ట్ అనేది ఇస్తాం. దాంట్లో కానీ ఈ అబ్స్ట్రక్షన్ రివర్సిబుల్ ఉంది అంటే అది ఆస్మా అయ్యే అవకాశం ఎక్కువ ఉంది, లేదా అబ్స్ట్రక్షన్ రివర్స్ కాలేదు అంటే అది సిఓపిడి అయ్యే అవకాశం ఉంది అని నిర్ధారించడం జరుగుతుంది. అలాగే ఈ ఎక్స్రేలో క్లినికో రేడియోలాజికల్ కోరిలేషన్ లేని వాళ్ళల్లో సిటీ స్కాన్ అనేది తీసి అదర్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా ఇంకేదన్నా ఫర్దర్ సూక్ష్మమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అసెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో లంగ్ కొలాప్స్ ఉన్న వారిలో కానివ్వండి, లేదా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో రిక్వైర్మెంట్ బట్టి బ్రాంకోస్కోపీ అనే టెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, సిఓపిడి పేషెంట్స్కి ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు అంటారు? ఈ సిఓపిడి పేషెంట్స్లో మెయిన్గా ఇందాక చెప్పినట్లు శ్వాసనాళాలు చిన్నగా అయిపోయి ఈ ఆల్విలై అనేవి దెబ్బతింటాయి. ఈ ఆల్విలై ఎప్పుడైతే దెబ్బతింటాయో వాటి యొక్క ఎలాస్టిసిటీ కోల్పోవడం వల్ల అవి గాలి బుడగల్లాగా మారుతూ ఉంటాయి. వీటిల్ని బుల్లా అంటాం. అంటే చిన్నగా సూక్ష్మంగా ఉండాల్సిన ఆల్విలై పెద్దవిగా అయి బెలూన్స్ లాగా అవుతాయి. ఈ ఊపిరితిత్తు అంతా కూడా ఈ బుల్లాగా మారినప్పుడు దాన్ని ఎంఫైస్మాటిస్ లంగ్ డిజీజ్ అంటాం. సో ఇది నార్మల్ లంగ్ కాదు కాబట్టి అది ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయదు. దానివల్ల ఆయాసం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ బుల్లా అనేవి బెలూన్స్ లాగా ఏర్పడినప్పుడు ప్రెషర్ చేంజెస్, మనం ఎక్కువ దగ్గినా లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ బుల్లా అనేవి రప్చర్ అవ్వడం అంటే పగలడం జరిగినప్పుడు ఈ ఊపిరితిత్తుల్లో ఉండాల్సిన గాలి ఊపిరితిత్తుల చుట్టూ చేరి ఊపిరితిత్తుల్ని కుదింపజేస్తుంది, చిన్నది చేసేస్తుంది. దానివల్ల ఊపిరితిత్తులు పనిచేయకుండా పోతాయి. దీన్నే న్యూమోథొరాక్స్ అని అంటూ ఉంటాం. ఇది న్యూమోథొరాక్స్ అనేది కరెక్ట్ టైంలో కానీ మనం కనిపెట్టకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది ఈ న్యూమోథొరాక్స్ ఉన్న పేషెంట్స్ సడన్ చెస్ట్ పెయిన్, ఆ బుల్లా రప్చర్ అయినప్పుడు సడన్ చెస్ట్ పెయిన్, ఆయాసంతో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇది లెఫ్ట్ సైడ్ లంగ్లో జరిగిందనుకోండి, అది హార్ట్ అటాక్ అని ఫీల్ అయ్యి ఈసీజీ చేయించుకొని ఆ లైన్లో వెళ్తూ ఉంటారు. దానివల్ల ఈ న్యూమోథొరాక్స్ అనేది పెరిగి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఓపిడి పేషెంట్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఈ న్యూమోథొరాక్స్ అనే కాంప్లికేషన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వీలవుతూ ఉంటుంది. అలాగే కొంతమందిలో ఈ బుల్లాలో ఇన్ఫెక్షన్ డెవలప్ అయినప్పుడు అది బుల్లా విత్ సెకండరీ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ గాలి చేరిన దాంతోపాటు చీము చేరితే దాన్ని హైడ్రోన్యూమోథొరాక్స్ అని కూడా అంటూ ఉంటాం. అలాగే ఈ సిఓపిడి పేషెంట్స్లో ఇతరత్ర మెడికేషన్స్ వాడాల్సి వచ్చినప్పుడు కానీ, ఇతరత్ర సర్జరీస్ చేయించుకోవాలనుకున్నప్పుడు కానీ, కడుపుకు సంబంధించి కానీ లేదా ఆర్థోపెడిక్ సర్జరీస్ కానీ చేయించుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి మత్తు ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా వాళ్ళ లంగ్స్ వీక్గా ఉండడం వల్ల వాళ్ళకి ఎక్స్ట్యుబేషన్ డిఫికల్టీ అనేది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే యూజువల్గా ఏదైనా మత్తు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం వెంటిలేటర్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది పేషెంట్ని.
అలాంటప్పుడు లంగ్స్ వీక్ అయినట్లయితే అనస్థీషియా అప్పుడు వాళ్ళని వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకురావడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మరియు కొంతమందిలో ఈ కార్బన్ డైఆక్సైడ్ రిటెన్షన్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్నే వెంటిలేటర్ డిపెండెన్స్ అంటాం. వెంటిలేటర్ మీద ఎక్కువ రోజులు ఉంచినప్పుడు వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియాస్ లాంటి కాంప్లికేషన్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సిఓపిడి పేషెంట్స్లో గల్ల ఎక్కువ చేరడము, లంగ్ డిఫెన్స్ మెకానిజమ్స్ వీక్గా ఉండడము, లంగ్ యొక్క కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి గల్ల లోపల పేరుకుపోయి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే వీళ్ళకి గల్ల కానీ పచ్చగా మారినట్లయితే ఇమీడియట్గా డాక్టర్ని కలవండి, ఇన్ఫెక్షన్ని అర్లీగా ట్రీట్ చేసుకోండి అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో సిఓడికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి? ఈ సిఓపిడి అనేది ముఖ్యంగా ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధి. సో సిఓపిడి ట్రీట్మెంట్ మీద మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే ఈ సిఓపిడి యొక్క సిమ్టమ్స్ని పేషెంట్కి తగ్గించి మరియు దీని ప్రోగ్రెషన్ని తగ్గించడానికి మనం మెయిన్గా దోహదపడతాము ట్రీట్మెంట్లో. సిఓపిడి ట్రీట్మెంట్లో మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చి ఇన్హేలర్ థెరపీ. ఇన్హేలర్స్ అని మనం చెప్పిన వెంటనే చాలామందికి చాలా అపోహలు ఉంటూ ఉంటాయి. ఇన్హేలర్ వాడాలా, ఇన్హేలర్ వాడితే జీవితాంతం మేము వాడాలి కదా, లేదా ఇన్హేలర్ వాడితే ఒకసారి వాడితే అప్పటి వరకే రిలీఫ్ వస్తుంది, తర్వాత రిలీఫ్ రావట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ఈ ఇన్హేలర్స్ మీద సరైన అవగాహన లేకపోవడం. ఇన్హేలర్స్ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఈ మందుని మన ఊపిరితిత్తులకి అందించే ఒక డివైజెస్ అనమాట. అదే మనం ట్యాబ్లెట్స్ వాడామనుకోండి, ఆ ట్యాబ్లెట్స్ మన కడుపులోకి వెళ్ళి అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి మన ఊపిరితిత్తుల్లోకి రావాలి. సో ఆ మందులో ఉన్న ఎఫెక్ట్ మన బాడీ మీద కూడా ఉంటుంది. వేరే ఇన్హేలర్స్లో డైరెక్ట్గా ఈ మందు అనేది ఊపిరితిత్తులకి డైరెక్ట్గా డెలివర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. రెండోది మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద ట్యాబ్లెట్స్ మిల్లీగ్రామ్స్ డోసేజ్, ఎంజీస్ అంటూ ఉంటాం. 1 mg 2 mg లేదా 5 mg ఇట్లా ఎంజీస్లో మాట్లాడుతూ ఉంటాం. వేరస్ ఇన్హేలర్స్లో డ్రగ్ మోతాడు ఎంసీజీలో ఉంటుంది, అంటే మైక్రోగ్రామ్స్లో ఉంటుంది. అంటే ట్యాబ్లెట్స్తో పోలిస్తే ఇన్హేలర్లలో 1000వ వంతు డోసేజ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మినిమల్ ఉంటాయి. అలాగే ఇన్హేలర్స్ని కరెక్ట్గా వాడడము, అంటే వాడిన తర్వాత నోరు శుభ్రం చేసుకోవడం, కరెక్ట్ టెక్నిక్లో వాడినట్లయితే కూడా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. చాలామంది ఇన్హేలర్ని కరెక్ట్గా వాడకపోవడము, బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీ సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా ఈ ఇన్హేలర్స్ వల్ల బెనిఫిట్ వాళ్ళకి అందుతూ ఉంటుంది. అలాగే ఇన్హేలర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇన్హేలర్స్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే రిలీవర్స్ అని, కంట్రోలర్స్ అని ఉంటాయి. అంటే ఇన్హేలర్స్లో రిలీవర్స్ అంటే ఏంటంటే దీన్ని బ్రాంకోడైలేటర్ డ్రగ్స్ అంటారు. ఈ శ్వాసనాళాలు ఏవైతే కుదించుకుపోయి మనకి సిమ్టమ్స్ కాజ్ చేస్తున్నాయో వాటిల్ని ఓపెన్ చేయడానికి వాడే మెడిసిన్స్ని రిలీవర్స్ అంటాం. వీటిలో ప్రిడామినెంట్గా బీటాటోగనిస్, బ్రాంకోడైలేటర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే సెకండ్ టైప్ ఆఫ్ ఇన్హేలర్స్ వచ్చి కంట్రోలర్ మెడికేషన్ అని ఉంటాయి. ఇవి మన శ్వాసనాళాల్లో మెయిన్గా ఏర్పడే వాపుని తగ్గించి జబ్బు యొక్క పురోగతిని, అంటే ప్రోగ్రెషన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ఉంటాయి. వీటిని కంట్రోలర్స్ అంటూ ఉంటాం. సో రిలీవర్స్ వాడవలసిన ప్లేస్లో ఈ కంట్రోలర్స్ని వాడడము, కంట్రోలర్స్ వాడవలసిన ప్లేస్లో రిలీవర్స్ని వాడడం వల్ల జబ్బు అనేది కంట్రోల్లో ఉండకుండా, సిమ్టమ్స్ అనేవి కంట్రోల్ కాకుండా యూజువలీ పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఈ ఇన్హేలర్స్ థెరపీ మాత్రమే కాకుండా ఎవరికన్నా కానీ ఈ సిఓపిడి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు గల్ల తెల్లగా ఉన్న గల్ల పచ్చగా మారడం, ఇన్ఫెక్షన్ అట్లా ఉన్నట్లయితే సకాలంలో ఇన్ఫెక్షన్ని ప్రాపర్ యాంటీబయాటిక్తోనో లేదా ఫ్లూ ఇన్ఫెక్షన్స్లో అవసరమైన వారికి జబ్బు యొక్క తీవ్రత బట్టి ఈ ఓసెల్టామివిర్ కానివ్వండి, యాంటీవైరల్ డ్రగ్స్ కానీ అవసరం బట్టి వాడడం ద్వారా జబ్బు లేదా ఇన్ఫెక్షన్ని పెరగకుండా, సివియరిటీ వెళ్లకుండా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే జబ్బు తీవ్రత బాగా పెరిగిన వాళ్ళల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. సో ఈ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన వాళ్ళల్లో ఇందాక చెప్పినట్లు అదర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎల్టీఓటీ అంటే లాంగ్ టర్మ్ ఆక్సిజన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇంట్లోనే వాళ్ళకి మనం ఫెసిలిటేట్ చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడం జరుగుతుంది. అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోయిన వాళ్ళల్లో బైపాప్ థెరపీ అనేది ఉంటుంది. బైపాప్ అంటే బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, అంటే లంగ్స్ వీక్ అయినప్పుడు వాళ్ళు సొంతగా గాలి తీసుకోవడం, బలంగా గాలి వదలడం చేయలేకపోతారు. సో వాళ్ళకి హెల్ప్గా ఏంటంటే మనం బయట నుంచి ఒక మాస్క్ ఫిట్ చేయడం ద్వారా ప్రెషర్ సపోర్ట్ అనేది ఇస్తాం. దానివల్ల ఎఫెక్టివ్గా గాలి లోపలికి వెళ్ళి ఎఫెక్టివ్గా గాలి బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ బై లెవెల్ పాజిటివ్ ప్రెషర్ మరియు ఆక్సిజన్ సపోర్ట్ కూడా ఇవ్వడం ద్వారా సిఓపిడి పేషెంట్స్కి మనకు ట్రీట్మెంట్లో దోహదపడుతూ ఉంటాం. ఓకే, సో డాక్టర్ గారు సిఓడి పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? సో ఈ సిఓపిడి పేషెంట్స్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ లేదా వాళ్ళ సిమ్టమ్స్ మారిన వెంటనే కూడా వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తారు. అట్లాగే సిఓపిడికి కారణమైనవి ఏమైనా మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాటి నుంచి మనల్ని మనము మన కుటుంబ సభ్యుల్ని దూరంగా పెట్టుకోవాలి.
మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సిఓపిడికి ప్రప్రథమమైన కారణం ఏంటంటే స్మోకింగ్. సో స్మోకింగ్ని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా అవాయిడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. మనకి కాలర్ రెడీగా ఉన్నారండి, వరలక్ష్మి ఫ్రమ్ వైజాగ్. వరలక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్కి. నమస్తే మేడం గారండి. నమస్తే వరలక్ష్మి గారు, చెప్పండి. డాక్టర్ గారండి, అదే మా ఆయన గారికి ఊపిరితిత్తుల ప్రాబ్లం అంటే ఎక్కువ డ్రింకింగ్ చేయడం వల్ల లంగ్స్ బాగా దెబ్బతిన్నాయి డాక్టర్. ఓకే. ఇంతకుముందు కూడా అంటే ముందు బ్లడ్ అది పడ్డం చేయడం అది అయితే చాలా దిక్కలా చూపించారు సార్ మేడం గారు. చూశారు, మెడిసిన్ వాడిని చెప్పి మళ్ళీ తగ్గింది, మళ్ళీ డ్రింకింగ్ మళ్ళీ మామూలుగా నోట బ్లడ్ పడిపోవడం అదే అయ్యింది అన్నమాట. ఓకే. తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న హాస్పిటల్ తీసుకెళ్తే పేగులు నీరు కట్టేసింది, అదంతా క్లీనింగ్ చేయించాలి, హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తుంది అన్నారు మేడం. పేగుల్లో నీరు కట్టిందమ్మా? మేడం గారు, ఊపిరితిత్తుల్లో నీరు చేరిందన్నారా? పేగులకి నీరు పట్టేసింది అన్నారు మేడం. ఓకే. పేగులకి నీరు పట్టేసింది, అది జాయిన్ చెయ్యాలమ్మా హాస్పిటల్లోని, అది దాని ద్వారాగా మెడిసిన్ ద్వారాగా క్లియర్ చేయవలసి వస్తుంది అన్నారు. అంటే మళ్ళీ మేము వెళ్ళలేదు మేడం, మెడిసిన్ వాడుతున్నాము. ఒకవేళ ఏమైనా మెడికవర్ లోనే ఇంకా ట్రీట్మెంట్ ఉంటే కొంచెం ఆరోగ్యశ్రీ కార్డు అది తీసుకొచ్చి చూపిద్దాం అనుకుంటున్నాం మేడం గారు. మా ఈ నోటి నుంచి బ్లడ్ పడడం అనేది 2 కారణాల వల్ల నోటి నుంచి బ్లడ్ పడవచ్చు. ఒకటి, మనం దగ్గినప్పుడు బ్లడ్ పడదాం, దీన్ని హిమాప్టైసిస్ అంటారు. దగ్గినప్పుడు బ్లడ్ పడడానికి మెయిన్ కారణము ఊపిరితిత్తుల్లో సమస్య ఉండడం. అలాగే నోటి నుంచి బ్లడ్ పడినప్పుడు అది హిమటెమిసిస్ అనే కారణం, అంటే కడుపులో లేదా పేగుల దగ్గర నుంచి బ్లడ్ వామిట్ చేసినప్పుడు దాన్ని హిమటెమిసిస్ అంటాం. సో ఇది ఊపిరితిత్తుల నుంచి బ్లడ్ పడతా ఉందా లేదంటే కడుపులో నుంచి బ్లడ్ పడతా ఉందా అనేది ఫస్ట్ మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఊపిరితిత్తుల నుంచి బ్లడ్ పడుతుంటే అది ఏ కారణం వల్ల పడతా ఉంది అనేది చూడాలి. పేగుల నుంచి బ్లడ్ పడుతుంటే అది ఆల్కహాల్ అలవాటు ఉన్న వారికి కానివ్వండి, లివర్ డిసీజ్ ఉన్న వారికి కానివ్వండి, అలాంటప్పుడు అక్కడ రక్తనాళాలు ఉబ్బి అవి చిట్లినప్పుడు బ్లడ్ పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఎండోస్కోపీ చేసి ఆ బ్లీడర్స్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. వేరే ఊపిరితిత్తుల్లో బ్లడ్ పడినప్పుడు మోస్ట్ కామన్ కాజ్ ఏముంటుంది అంటే ఊపిరితిత్తుల్లో హోల్ పడ్డం కానివ్వండి, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువయ్యి అది ఊపిరితిత్తుని తినేసి దానివల్ల క్యావిటీస్ ఏర్పడడం కానీ జరుగుతూ ఉంటుంది. ఆ క్యావిటీస్ ఏర్పడడానికి మోస్ట్ కామన్ కాజెస్ టీబీ అవ్వచ్చు, లేదా బ్రాంకిక్టాసిస్ అంటాం, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తు దెబ్బతినడం కావచ్చు. అలాగే కొన్నిసార్లు ఏదైనా గడ్డలాగా ఉన్నప్పుడు కూడా బ్లడ్ పడే అవకాశం ఉంది. సో ఫస్ట్ వచ్చినప్పుడు మనము రిక్వైర్డ్ పరీక్షలు సిటీ స్కాన్ చేసి దేనివల్ల బ్లడ్ పడుతుంది అనేది నిర్ధారణ చేయాలి. అలాగే ఈ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి కొన్నిసార్లు మెడికేషన్స్ ద్వారా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అవసరమైతే బ్రాంకోస్కోపీ టెస్ట్ చేసి బ్లీడింగ్ ఎక్కడి నుంచి వస్తుందో సైట్ నిర్ధారణ చేసుకొని బ్రాంకియల్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనే ప్రొసీజర్ ద్వారా కూడా ఈ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ఓకే. సో సిఓపిడి సమస్యకి సంబంధించి చక్కటి పరిష్కారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు ఒక చూస్తూ ఉండండి TV9.